దశాబ్దాలుగా మాయదారి రోగంతో మంచం పట్టిన ఉద్దానం మార్చేందుకు నడుం కట్టిన జనసేనాని ఏపీ సర్కార్లో కదలిక తీసుకొచ్చారు. సమస్యకు కారణం ఏంటో అన్వేషించిన హార్వర్డ్ వర్సిటీ డాక్టర్ల బృందంతో నేడు విశాఖలో ఆయన సమావేశమవుతున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై రేపు చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు పవన్. సమస్యలు తీర్చాల్సిన అధికారులు అటువైపు చూడలేదు. ఇటు 5 ఏళ్లకోసారి హామీల మీద హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్న నాయకులు కూడా పట్టించుకోలేదు. దీంతో మాయదారి రోగాలతో జీవితాల్ని అర్ధంతరంగా ముగించిన ఉద్దానం వాసులు ఎంతో మంది ఉన్నారు. ఎన్ని సర్వేలు నిర్వహించినా ఇప్పటివరకు సమస్య ఏంటనేది ఎవరికీ అంతు చిక్కలేదు. అయితే జనసేనగా జనంలోకి వచ్చిన సేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్దానం సమస్యపై దృష్టి పెట్టారు. అక్కడికి వెళ్లి పరిస్థితుల్ని పరిశీలించారు, బాధితులతో మాట్లాడారు, ఇటు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. రాజకీయ పార్టీ పెట్టినా పొలిటికల్ మైలేజ్ కంటే సమస్య పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని కూడా ప్రకటించారు. ఉద్దానం కిడ్నీ సమస్యలపై అధ్యయనానికి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లను రప్పించడంలో సక్సెస్ అయిన పవన్ ఇప్పుడు పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా వెళ్లిన పవన్ హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణులతో ఉద్యానంలో కిడ్నీ సమస్యలపై చర్చించారు. ఆయన అభ్యర్థనతో ఉద్దానం వచ్చిన డాక్టర్ జోసెఫ్ పెర్మెంట్రీ, డాక్టర్ సిబ్బిశెట్టి వెంకట్ బృందం పలువురు రోగులతో మాట్లాడింది. వారి ఆహారపు అలవాట్లు, ఇతరితర అంశాల్ని అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పంటలకు వేసే మందులపై ఆరా తీశారు. హార్వర్డ్ యూనివర్సిటీ బృందంతో పాటు మేధావులు, డాక్టర్లు, స్థానికులతో ఇవాళ విశాఖలోని మధురవాడ వి కన్వెన్షన్ సెంటర్లో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ఉద్దానం పర్యటనలో పరిశీలించిన అంశాల్ని వైద్య బృందాన్ని అడగటంతో పాటు పరిష్కారాలు కూడా తెలుసు. మరోవైపు కిడ్నీ సమస్యలపై నిపుణులు ఇచ్చిన నివేదికతో రేపు చంద్రబాబుతో భేటీ కానున్నారు పవన్. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు చర్చిస్తారు. మరోవైపు ఉద్యానంపై జనసేన ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇప్పటికే ఏపీ సర్కార్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేసింది. మొత్తానికి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల నివేదిక అందటంతో సాధ్యమైనంత త్వరగా తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశతో ఎదురు చూస్తోంది ఉద్దానం.